ఇది సీటింగ్ అరేంజ్మెంట్ మీద మంచి క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. దేర్ ఆర్ 7 బాక్సెస్ DEFGIJK which are kept one above other but not necessarily in the same order. అదే ఆర్డర్లో కానవసరంలా 7 బాక్సెస్ ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేశారట. సరే, అంటే మనము దానికి ఆ స్పేస్ ఇచ్చేసుకుందాం. 7 బాక్సెస్ అంటే 1 2 3 4 5 6 7. సో దీస్ ఆర్ ద 7 ప్లేసెస్. కండిషన్స్ చూడండిక, నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబౌవ్ ఎఫ్. ఎఫ్ పైన ఏది లేదు అంటే అర్థం ఏంటి? ఎఫ్ఏ పైనని కదండి. సో దిస్ ఈజ్ ఎఫ్, ద టాప్ మోస్ట్ ఈజ్ ఎఫ్. తర్వాత చూడండి, ఓన్లీ 3 బాక్సెస్ బిట్వీన్ ఎఫ్ అండ్ కే. ఎఫ్కి కేకి మధ్యన 3 బాక్సెస్ అండి. ఎఫ్ 3 బాక్సెస్ అండ్ దిస్ ఈజ్ కే. 3 బాక్సెస్ బిట్వీన్ ఎఫ్ అండ్ కే. ఓకే, రైట్ అండి. ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ డి అండ్ ఈ. డీకి ఈకి మధ్యన 1 బాక్స్ ఉందని ఒక నిమిషం చూద్దాం. ఆ తర్వాత కూడా చూసిన తర్వాత ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ కే. ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ కే. దిస్ ఈజ్ ఈ. ఇప్పుడు చూడండి, ఓన్లీ 1 బాక్స్ అబోవ్, ఓన్లీ 1 బాక్స్ అబోవ్ బిట్వీన్ డి అండ్ ఈ అంటే దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ ఈ. రైట్, అయిపోయింది. ఈ ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ కే, అది కూడా కంప్లీటెడ్. తర్వాత అబోవ్ కే 4 బాక్సెస్ బిట్వీన్ డి అండ్ జీ. ఇదిగోండి డి 4 బాక్సెస్ 1 2 3 4 అండ్ దిస్ ఇస్ జీ. అయిపోయింది. ఇంకేముంది? ఇంకా లాస్ట్ కండిషన్ చూడండి, అదేమన్నా అంటే జే ఈజ్ ప్లేస్డ్ సమ్వేర్ సమ్ ప్లేస్ అబోవ్ ఐ. జే అంట ఐ కంటే పైన ఉందంట. ఇది 2 ప్లేసులు కదా, అంటే దిస్ ఈజ్ జే అండ్ దిస్ ఈజ్ ఐ, అంతే. ఓకే, అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ సెకండ్ బిలో జే? జేకి కింద రెండవది. ఇదిగోండి, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఏంటి? జేకి కింద రెండవది, దట్ ఈస్ కే. యువర్ ఆన్సర్ ఈస్ కే. ఓకే, ఇది డైరెక్షన్స్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. స్టీవ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 10 kilometers టువర్డ్స్ నార్త్, తర్వాత లెఫ్ట్ రైట్ ఇట్లా ఇచ్చాడు కదా. ఇలాంటప్పుడు మనం తెలుసు, మనకి ఏం తీసుకుంటాం? ఈస్ట్ ఈఎస్ WN. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆర్ ద ప్యాటర్న్ వీ ఫాలో. సో మొదట ఏం చేసా అంటే నార్త్కి ఎంత 10 kilometers వెళ్ళాడు. 10 kilometers ఎందుకు అక్కర్లా. ఆ తర్వాత ఏం చేసా అంటే రైట్ టర్న్ తీసుకుని, నార్త్కి రైట్ అంటే ఇది కదా, అది 7 పోయాడు. అగైన్ దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ గోస్ 3 kilometers అంటే మళ్ళీ 3 kilometers రైట్. ఇక్కడి నుంచి రైట్ అంటే ఇక్కడ 3. తర్వాత దెన్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 5. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇది, ఇటు 5 పోయినాడు. సో అండ్ ఫైనల్లీ హీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ మూవ్స్ 7 kilometers. ఇక్కడ నుంచి ఫైనల్గా రైట్ టర్న్ తీసుకున్నాడు అంటే ఇటు ఎంత, అది 7 వెళ్ళాడు. అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు రీచ్ ద పాయింట్ ఏ, అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి నౌ ఈ హ్యాస్ రీచ్డ్ ద పాయింట్ పి. ఇన్ ఆర్డర్ టు రీచ్ ద పాయింట్ ఏ, హౌ ఫార్ అండ్ ఎట్ వాట్ డైరెక్షన్ ఈ హ్యాస్ టు మూవ్. సో అది కనుక్కుందామండి. ఇది సో దిస్ ఇస్ 12 10, ఇక్కడ ఏమీ లేదు, ఇది 10. ఈ 2 ఆపోజిట్ కదా, కొట్టుకుపోయినాయి. సో ఫైనల్ ఏంటి? 12 ఏంటది? ఇక్కడ కూడా ఏం లేదు, ఈస్ట్. అంటే దిస్ ఇస్ 12 ఈస్ట్ అనేది దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పి ఫ్రమ్ ద స్టార్ట్. ఫైనల్ పాయింట్ పి యొక్క డైరెక్షను ఏంటి? 12 ఈస్ట్. కానీ మనకి రివర్స్ కావాలి, పి నుంచి ఏ వైపుకి కావాలి. కాబట్టి ఏ ఎలా ఉంటుంది అంటే డిస్టెన్స్ ఏం మారదు, అంతే కదా. నీ నుంచి నాకెంతో డైరెక్ట్ డిస్టెన్స్, నీది నా నుంచి నీకు అంతే 12. కానీ డైరెక్షన్ మాత్రం మారుతానికి ఆపోజిట్ అండి. ఇక్కడ ఈస్ట్ కాబట్టి ఇక్కడ ఏమవుద్దండి? వెస్ట్. 12 వెస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, చూడండి, బేసింగ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్
ఐ మీన్ దే ఆర్ లెటర్ క్లస్టర్స్ అండి, లెటర్ గ్రూప్స్ అని అర్థం. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4లో 4 గ్రూప్స్ ఉన్నాయి, లెటర్ క్లస్టర్స్ ఉన్నాయి. ఆఫ్ దీస్ 4, 3 ఆర్ అలైక్ ఇన్ సర్టైన్ వే ఫాలోయింగ్ సర్టైన్ లాజిక్ అండ్ 1 ఈజ్ ద డిఫరెంట్ వన్. వాట్ ఈజ్ ద డిఫరెంట్ వన్ అడిగాడండి. చూడండి ఏమి ఇచ్చాడంటే చూడండి UZW, దిస్ ఇస్ UZ అండ్ W అండ్ రెండవది NS అండ్ P. చూద్దాం ఇక్కడ UZW ఏంటి లాజిక్, ఇది 21 అండ్ ఇది 26 అండ్ 23. ఇదిగోండి ఇక్కడ 5 ఇంక్రీజ్ అయ్యి 2 డిక్రీజ్ అయింది. ఇక్కడ చూద్దాం N అంటే 14, 19, 16. ఇది కూడా అంతే, 5 ఇంక్రీజ్ 3 డిక్రీజ్. ఈ రెండు ఒకే ఫార్మాట్లో ఉన్నాయి. ఆ తర్వాత చూడండి IGL 9, 7, 12. ఏంది ఇక్కడ 2 డిక్రీజ్ అయింది. ఇదే ఆన్సరు, డిఫరెంట్గా ఉంది ఇదే కదా. అయితే అది కూడా చూసుకోండి, కావాలని ఇంకోటి ఉంది కదా, ఏంటది SXU చూసుకోండి. ఇది కూడా ఇదిగోండి 19, 5 పెరిగింది 24 అంటే 5 డిఫరెన్స్. తర్వాత 21, 3 పోయింది. సో ఇది కూడా అదే లాజిక్ ఫాలో అయింది. సో ద డిఫరెంట్ వన్ ఈజ్ IGL. ఓకే, 5 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చాడండి. సో దట్ ఈస్ ఏంటది 617 అండ్ 335 అండ్ 930 459 అండ్ 571. దీంట్లో ఏంటంటే ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద లీస్ట్ నెంబర్. వాట్ ఈస్ ద రిజల్ట్ అని అడిగాడండి, అంతే. సో దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది 930, దాని ఫస్ట్ డిజిట్ ఎంత 9. అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఏది 335, దాంట్లో థర్డ్ డిజిట్ ఇటు నుంచి లెక్కేసుకోవాలి, ఇటు కాదండి, 1 2 3, థర్డ్ డిజిట్ ఎంత అండి 4. ఈ రెండు యాడ్ చేస్తే యూ విల్ గెట్ 14. క్వశ్చన్ అండి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది మన యాప్ తెలుసు కదా, లలిత్ సాయి క్లాస్ రూమ్. దాంట్లో మీరు పర్చేస్ చేసుకుంటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, అని చూసుకోండి ఒకసారి. దీని నుంచి ఎట్లాగంటే ఇక్కడ చూసుకోవాలండి, కన్క్లూజన్స్ ఏమి అడిగాడు అది కరెక్టే కదా చూద్దాం. సమ్ డాల్స్, క్యాట్స్, ఇది కూడా డాల్స్ ఇక్కడ ఉంది, డాల్స్, క్యాట్స్. ఇది క్యాట్స్ మొదటి దాంట్లో ఉంది. ఒక నిమిషం ఆగి చూద్దాం, అన్నీ తీసుకోవాలి కదా, అందుకని. రెండోది చూద్దాం ముందు. బిల్స్, డాల్స్. ఇదిగోండి ఇక్కడ బిల్స్, డాల్స్. బిల్స్ ఇక్కడ, డాల్స్ ఇక్కడ. ఈ రెండింటి నుంచి చూద్దామండి. ఇదిగోండి స్నేక్స్ క్యాన్సిల్ అయిపోయింది, నేను ఆల్ ఉంది లేకపోతే నో ఉంది కాబట్టి రైట్. ఇప్పుడు ఏం చెప్పాలి, నో అనేది బిల్స్కి చెందుద్ది, మరి డాల్స్కి చెందదు. డాల్స్ ముందు ఏమున్నట్టు సమ్ ఉన్నట్టు, అంటే సమ్ డాల్స్ అని రావాలి. ఇక్కడ నో బిల్స్ ఆర్ డాల్స్ అన్నాడు, అంటే నో ముందు పెట్టామనుకోండి, ఈ నో దీనికి చెందుద్ది, దీనికి చెందుద్ది. డాల్స్కి నో లేదండి, డాల్స్ ముందు సమ్ ఉంది, అందుకని సమ్ డాల్స్ ఆర్ నాట్ బిల్స్ అంటే కరెక్ట్ అయ్యేది. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ఇక్కడికి వద్దాం, మొత్తం అన్నీ కలిపి అనమాట, అందుకని 3ది. ఇప్పుడు చూడండి ఇక్కడ బిల్స్ అండ్ బిల్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఏం మిగిలిందండి, ఆల్ క్యాట్స్ అండ్ ఏంటి మిగిలింది, డాల్స్. డాల్స్ కిందాకే చెప్పాంగా, అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో డాల్స్ ముందు సమ్ వచ్చింది, సమ్ డాల్స్ ఆర్ నాట్ క్యాట్స్. కరెక్టే, ఎందుకంటే ఆల్ ఉంది కదా, నాట్ రావచ్చండి. ఆల్, నాట్, నో అంటే ఆల్ అంటే అన్నీ, నో అంటే ఏది కాదు, అంటే అక్కడ కూడా అన్నింటి గురించి మాట్లాడినట్టే కదా, అందుకని. సో అందుకని సమ్, డాల్స్కి ముందు మాత్రం సమ్ వస్తుంది, క్యాట్కి ముందు ఇక్కడ ఏముందంటే ఆల్ ఉంది కాబట్టి సో నాట్ ఈస్ ఓకే. సో దాట్ ఈస్, సో ఓన్లీ 1 కరెక్ట్ అండి, ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.